అండి అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు కర్రీ అయితే ములక్కాడ వడియాలు కర్రీ చేస్తున్నానండి. ఇదిగోండి దానికి కావాల్సిన ఆనియన్స్ కట్ చేసుకున్నాం, పచ్చిమిర్చి, ములక్కాడలు, వడియాలు, ఉప్పు, కారం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసాను. ఇప్పుడు మనం ములక్కాడ వడియం కూర చేసుకుందామండి. ఇందులో కొన్ని పాలు కూడా వేస్తాను. దింపి ముందు కొన్ని పాలు వేసుకోవాలన్నమాట. పాలు పోసుకొని వండుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం కూర ఎలా చేసుకోవాలో ఈరోజు మా కర్రీ అయితే ఇదన్నమాట అండి. నేను ఎలా వండుతున్నానో మీరు చూడండి. ఇదిగోండి ఆయిల్ పోసుకున్నాం కదా, ఆయిల్ ఎక్కింది. ఇప్పుడు వడియాలు వేసేసుకొని మనం తీసేసుకున్నాం. ఈరోజు బయటికి వెళ్ళి పని ఉంది, రాజమండ్రి బట్టలకు వెళ్తానన్నమాట. అందుకే త్వరగా అయిపోయి కూర చేసుకుంటున్నాను. చీరలో అడుగుతున్నారు, వరలక్ష్మి పూజ కదండి, అందుకు వెళదామని వంట చేసుకుని మేము క్యారేజ్ పెట్టేసుకుంటాం కారులోనే. ఇవి మనం తీసేసుకుంటాం. వడియాలు కూర పాలు పోసుకొని వండుకుంటే బాగుంటుందండి. మనం కూర దింపి ముందు గ్లాస్ పాలు వేసుకుని వండుకోండి, కాచిన పాలు. ఇదిగోండి ఇప్పుడు మనం పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలా. మరి కూర ఉల్లిపాయ కదండి, ఇంకా గ్రేవీ అంటే కొంచెం ఉల్లిపాయ ఎక్కువ పడుతుంది. మిషన్లో వేస్తే ఉల్లిపాయ అందుకే బాగా చిన్న మొక్క వచ్చింది కదా. ములక్కలు కూడా ఉన్నాయి ఇంట్లో. నిన్న 20 రూపాయలకి 5 కాళ్ళు ఇచ్చాడు. ములక్కాడలు కూడా వేసుకుని ఇందులో కొంచెం సాల్ట్, మనం కొంచెం పసుపు వేద్దాం. ఉన్నట్టు నుంచి అయితే ఊగుతుంది ఇది. చెక్క మార్చాలి. స్టవ్ ఇలా కలుపుతుంటే కూర వేసాం కదండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం మనం కొంచెం. ఇవాళ నేనైతే వంట చేసేస్తున్నాను. మనం మూత పెట్టుకుంటే శుభ్రంగా మగ్గిపోయాక ములక్కాయలు వేసుకున్నాను. ఒక్క నిమిషం మగ్గిపోతుంది. ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేసుకుంటే, ఉల్లిపాయ కూడా బాగా వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట. మూత పెట్టుకున్నాను కాసేపు. ఇదిగోండి ఉల్లిపాయ చూడండి బాగా వేగుతుంది కదా. ఇప్పుడు మనం ఇందులో ములక్కాడలు వేసుకొని వేసుకున్నాం. కొంచెంసేపు ములక్కాడలు కూడా మనం వేసుకుంటే ఇవి కూడా ఒకసేపు వేసుకున్నాం. ఇందులో మనం వేసుకుంటే నువ్వులు పేస్ట్ కూడా వేసుకోవచ్చండి, కొబ్బరి పేస్ట్. ఇంకేం వేయట్లేదు. ఈరోజు పాలు పోస్తున్నాను కదండి, పాలు పోసిన కూర బాగుంటుంది. మూత పెట్టుకుందాం. ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇది కూడా ఉల్లిపాయ అంతా మగ్గిపోయింది కదండి. ఇందులో కొంచెం టమాటా పేస్ట్ ఉంది, వేద్దామండి. ఇది బాగా వేగిపోతుంది ఉల్లిపాయ. మనం ఇప్పుడు ఇందులో కారం వేసుకుందామండి. 2 స్పూన్ల కారం కూడా వేస్తున్నాను. బాగా కలుపుకొని
మనం ఇప్పుడు వాటర్ వేసుకున్నాం. ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాం. ములక్కాడ ములిగిలా వేసుకుంటే ములక్కాడ ఉడుకుతుంది. ఇప్పుడు మనం పొడియాలు కూడా వేసేసుకున్నాం. బాగా ఉడికిందా దింపేటప్పుడు మనం పాలు వేసుకున్నాం. ఈరోజు ములక్కాడ పొడియం కూర ఇదండి. ఒకసారి మనం ఉప్పది చూసుకుందాం. చూసారా, ఉల్లిపాయ ఎక్కువ పడుతుంది. ఉల్లిపాయ కూర కదండి, మరి ఉట్టి ములక్కాడ పొడియాల కూర కదా, కరెక్ట్గా సరిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొన్ని పాలు వేసుకుంటాం కాబట్టి దగ్గరికి అయిన తర్వాత వేసుకున్నాను. కూర పాలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి కూర ఉడుకుతుంది కదా, ఇప్పుడు మనం ఈ గ్లాస్తో పాలు వేసుకుందాం. కాసిన పాలు ఒకసారి మనం కలిపేసుకుందాం. అది ఒక మనం 2 నిమిషాలు ఉడికిస్తే కూర దగ్గరికి అవుతుంది. కొన్ని వేస్తాను. అద్దుకోండి, మూత పెట్టేసుకున్నాం. ఇదిగోండి ఒకసారి మనం కలుపుకున్నాం. కలిపి మళ్ళీ మూత పెట్టేసుకున్నాం. ఇంకా బాగా దగ్గరికి వచ్చేది కూర. 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఇదిగోండి ఒకసారి కూర మనం కలుపుకుందాం. దగ్గరికి వచ్చేస్తుంది. ఈరోజైతే టిఫిన్ బజ్జీ తెమ్మంటున్నాను. బయటకు వెళ్ళి టిఫిన్ ఏం చేయట్లేదు. ఇంకా దగ్గరికి ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఇంకా దగ్గరికి అయిపోయింది కదా, పాలన్నీ ఇంకిపోయాయి. ఒకసారి ఉప్పు పోస్తాను నేను. సరిపోయింది ఉప్పుని. కొంచెం మూత పెట్టుకుందాం. ఇదిగోండి ఆయిల్ పైకి వస్తుంది కదా, కూర అంతా దగ్గరికి వచ్చింది. మనం కలిపి ఉండాలి కదండి, అందుకు ఉల్లిపాయ ఎక్కువ వేసుకొని ఉడియాల కూరలోకి ఉల్లిపాయ ఎక్కువ పడుతుంది. ఇంక ఇవాళ ఏం చారు అది పెట్టట్లేదు, సరిపోద్దండి. అందుకే కొంచెం ఉల్లిపాయ ఎక్కువ కట్ చేసాను కదా, ఆయిల్ పైకి వచ్చేస్తుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీ ఎలా ఉందో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తూ ఉండండి. వ్యూస్ తగ్గిపోయినాయి మనకి ఈ మధ్య, సరిగా చూడట్లేదు. చూడండి, లైక్ కూడా చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందుంటాం.